రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. రైతు భరోసాకు సంబంధించిన శుభవార్తలు ప్రభుత్వం అయితే తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. 27/1/2025 సోమవారం రైతు భరోసా 1 నుండి 10 ఎకరాలకు పడ్డాయి. లిస్ట్ ఇదిగో. పడని వారు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో కూలంకషంగా తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మిత్రులారా, చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,50,00,000 మంది పింఛన్ వాహులకు చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. మీరు సందేహం వ్యక్తీకరించడం ద్వారా దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి మీకు తెలియపరిచే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతు బంధు ప్లేస్లో వచ్చిందే మనకు రైతు భరోసా. ఈ రైతు భరోసా కింద మనందరికీ తెలిసిందే 6,000 రూపాయలు రబీకి, 6,000 రూపాయలు ఖరీఫ్కి, ఈ రెండు విడతలుగా ప్రభుత్వం పంపిణీ చేయాలని ఆలోచన చేస్తుంది. ఇది అంతా బాగానే ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తారీఖున ప్రారంభించిన ఈ పథకం కేవలం 31 జిల్లాలోని 31 గ్రామాల్లోనే అమలు కావడం జరిగింది. మరి ఈ రైతు భరోసా డబ్బులు మిగతా గ్రామాల్లో ఎప్పుడు పడతాయి? మరి ఈ 31 గ్రామాల్లో ఎంతవరకు పడిందో తెలుసుకుందాం. 31 గ్రామాల్లో 2 ఎకరాల వరకు పడినట్లు సమాచారం అయితే వచ్చింది. 6,000 రూపాయల చొప్పున 2 ఎకరాల వరకు అంటే 12,000 రూపాయలు పడినట్లు తెలుస్తుంది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,769 గ్రామాల్లో రైతు భరోసా డబ్బులకు పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం తెలియచేయాలని, లిస్టులను విడుదల చేయాలని ప్రజల నుంచి డిమాండ్లు అయితే ఏర్పడుతున్నాయి. అయితే జిల్లాలకు అనుగుణంగా, జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ఈ జనవరి నెలలో మొత్తం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలోని గ్రామంలో 2 ఎకరాల లోపు ప్రతి ఒక్కరికి కూడా పడే అవకాశం అయితే ఉంది. ఫిబ్రవరి నెలలో 5 ఎకరాల వరకు ఇచ్చే అవకాశం అయితే ఉందట. మార్చి నెలలో 10 ఎకరాల వరకు ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇది ఒక శుభపరిణంగానే చెప్పుకోవచ్చు. యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి కూడా ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు. మరి మే జూన్ మాసంలో 10 ఎకరాల పైన, 10 నుంచి 15 ఎకరాల పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్ వాహులు 40 లక్షల పైచిలుకు ఉన్న ఆసరా పింఛన్ వాహులు 2,016 రూపాయలను, 4,016 రూపాయలను ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని చుట్టూ దీనంగా వేచి చూస్తున్నారు. అయితే ఈ పెరిగిన ఆసరా పింఛన్లకు, అదేవిధంగా పాత ఆసరా పింఛన్లు కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం 2 లేదా 3 రోజుల్లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. యథావిధిగా పోస్ట్ ఆఫీస్లోనే డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వానికి విన్నపాలు కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల పైచిలకు రూపాయల డబ్బులకు సంబంధించిన విధి విధానాలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన డబ్బుల కార్యక్రమాలు,
ఇదా ఒకటి కాదు, రెండు కాదు, 500 రూపాయలకే ఉచిత సబ్సిడీ, ఉచిత బస్సు ప్రయాణం, ఈ విధంగా ఎన్నో మహోన్నతమైన ప్రజా సంక్షేమ పథకాలను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు భరోసా డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి.